ఈరోజు నేను ఈ కబోర్డ్ని రీఅరేంజ్ చేస్తాను. ఓకే, మరి వర్క్ స్టార్ట్ చేద్దామా? ఎంత డస్టీ అయిపోయాయో అన్నీ మొత్తం తీసి క్లీన్ చేసి పెట్టాలి. చూడండి, ఏవేవో డబ్బాలు కొంటుంటాను నేను. కొన్ని ఎందుకు కొంటానో కూడా తెలియదు అసలు. ఎన్ని రోజులు అయిపోయిందో, చాలా డస్టీ ఉన్నాయి అన్నీ. నెయిల్ పాలిష్లు చూడండి ఎన్ని ఉన్నాయో. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎప్పుడు సెలూన్లో మ్యానిపెడికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టించుకొని వస్తుంటాను. ఇవి యూజ్ చేసేది చాలా తక్కువ. యాక్చువల్లీ ఐ నీడ్ టు రెడ్యూస్ మై ఎక్స్పెన్సెస్ ఐ థింక్. చైర్ వేసుకొని పైకి ఎక్కాను. ఇది డెటాల్ క్లీనర్ అనమాట, స్ప్రేయరు. మ్యాక్సిమం నేను హౌస్ క్లీనింగ్కి అన్ని డెటాల్వే యూజ్ చేస్తుంటాను. ఫేవరెట్ బ్రాండ్. ఇంట్లో ఉంటానన్నమాటే కానీ పొద్దుగులు ఏదో ఒకటి సరైపోతుంది రోజంతా. ఇక్కడ ఏదో స్టెయిన్ బాగానే అయింది, స్టిక్కీ ఉంది. నా క్లచెస్ కలెక్షన్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇవంటే. మళ్ళీ పెద్దగా వాడేది లేదు, కొనడం వరకే ఇష్టం నాకు. అప్పుడప్పుడు చాలా రేర్ క్లచెస్ యూజ్ చేయడం నేను. మ్యాక్సిమం నా దగ్గర ఒక బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ఉంది, అది నా ఫేవరెట్ అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నా దాన్ని పెట్టుకొని వెళ్తాను. మిగతావన్నీ ఎందుకు కొంటాను అని మాత్రం అడగండి, నాకు కూడా ఐడియా లేదు. తెచ్చి పెడతాను ఇంట్లో. ఇది నెక్ పిల్లో, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవేమో వైటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇవి హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, అందులో ఒక మిక్స్ చేసి మంచిగా కొంచెం వామ్ ఆయిల్ తోటి హెయిర్ మసాజ్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అంటారు. ఎందుకో నా హెయిర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతే ఉంది, అంత గ్రోత్ ఏం లేదు. నిజమో కాదో నాకు తెలీదు. కానీ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ హెయిర్ ఫాల్ ఇంతకు ముందు కంటే బెటర్, తగ్గింది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. గ్రోత్ సంగతి నాకు తెలీదు. ఇదేమో ఎయిర్ ఫ్రెషనరు, పెద్దగా వాడను నేను. మా ఇంట్లో ఎప్పుడు సంబ్రాన్ కడ్డీలతో మంచి వాసనే వస్తుంటుంది. మన ఇండియన్స్కి ఇది ఒక అడ్వాంటేజ్. డైలీ హెడ్ బాత్ అయితే చేస్తాము, ఆయిల్ ఎప్పుడో ఒకసారి పెడతాము. కానీ చూడండి ఎన్ని డబ్బాలు తెచ్చి పెట్టుకుంటాము. వాడేది తక్కువ, ఇట్లాగా వేస్ట్ చేసేది మాత్రం ఎక్కువ. ఈ నెయిల్ పాలిష్లు ఎందుకు కొన్నానో నాకు కూడా తెలియదు. చాలా రోజులు తెచ్చి, ఇవి నెయిల్ ఆర్ట్ వేయడానికి నేను పెద్ద కళాకారిణి. నెయిల్ ఆర్ట్ లేకపోతే ఎట్లా మరి? పనిలేని మంగళోడు పిలిచిబొచ్చు గొరగాడంట, అట్లా ఉంటుంది నా పని. నేను బద్ధకస్తురాలని చెప్పనే కానివ్వండి, ఇలాంటి నెయిల్ ఆర్ట్లు వేయడంలో మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను.
ఈ డబ్బాలు ఉన్నాయి చూసారా, ఆడవాళ్ళ వీక్నెస్ అన్నమాట. ఎన్ని డబ్బాలు ఉన్నా సరే మాకు సరిపోవు, ఇంకా కొంటూనే ఉంటాము, కానీ ఖాళీగానే పడేస్తుంటాము. అటక మీద ఉంటాయి, వాడేది ఎప్పుడో. కానీ డబ్బాలు మాత్రం మా ప్రాణం. అవి లేకపోతే మేము చచ్చిపోతాం ఇంట్లో. ఎవరు ఏదన్నా ఒకటి పట్టుకుపోయినా కాలు చేయడదన్నమాట. ఆ డబ్బా వాళ్ళకి ఇచ్చేసాను, ఆమె ఇంకా తెచ్చి ఇవ్వలేదు. అది ఉంటే ఇది పెట్టుకునేదాన్ని, అది ఉంటే అది పెట్టుకుంటామో లేదో తెలియదు, కానీ అది లేదని మాత్రం ఎన్నో ఖాళీగా ఉన్న డబ్బాలు కూడా వదిలేసి ఆ డబ్బానే కావాలి నాకు, అది లేదు ఇంట్లో అని చెప్పి తెగ ఫీల్ అయిపోతుంటాం. ఆమె ఇంకెప్పుడు తెచ్చి ఇస్తుందో ఏమో అని. ఏదో అన్నీ వాడేసేట్లు. బ్యాటరీస్ చూడండి ఎన్ని పడుంటాయో ఇంట్లో. నేను ఈ పడేస్తాను. రీసెంట్గా నేను కొత్త బ్యాటరీస్ కొన్నాను, ఏమో ఇది పనికి వస్తుందో లేదో. మా కమ్యూనిటీలో మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దానికని చెప్పి కొన్నారు మా పిల్లలు. వాళ్ళు వాడేది లేదు, పెట్టేది లేదు, ఎప్పుడో వెళ్తారు స్విమ్మింగ్కి. ఈ గ్లాసులు చూడండి, అసలు ఏమేం కొంటారో వీళ్ళకే తెలియదు. అంటే నేను అదే కేటగిరీ అనుకోండి. ఈ బ్యాంగిల్ బాగుందా? చాలా రోజులైంది వేసుకొని, ఎన్ని రోజుల నుంచి ఇక్కడే పడేసింది. చెత్త అంతా పడేస్తూనే ఉంటాను, అయినా వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ. దేర్ ఈస్ నో ఎండ్. మా ఇంట్లో అందరికందరం సరిపోతాం, ఒక్కొక్కరం ఒక్కొక్క పిక్చర్లు. టేపులు ఉన్నాయి చూడండి దీంట్లో, ఎన్ని రకాల టేపులు. మా వారు ఎందుకు కొంటారో తెలియదు ఇన్ని రకాలు. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి సన్నగా ఉండేది, ఇదొకటి కలర్ఫుల్ టేప్, ఎన్ని రకాల క్లియర్ టేప్స్. ఇదొకటి. ఎందుకు కొంటాడో మా వారు నాకు అర్థం కాదు. నేను నెయిల్ పాలిష్లు కొన్నట్లే, ఏది వాడేది ఉండదు, మళ్ళీ అక్కడ పడేస్తుంటాడు తెచ్చి. ఇదొక హార్డ్వేర్ డబ్బా, దీంట్లో కటింగ్ ప్లేయర్ తప్ప మా వారి రెండోది ఏదన్నా వాడినట్లు నాకు అస్సలు గుర్తులేదు. చూడండి ఎన్ని పెట్టాడు దీంట్లో. నా ప్రాణానికి అన్నీ శుభ్రం చేసుకుంటూ కూర్చుంటాను. ఇక్కడ ఒక టేప్ ఉండిపోయింది మళ్ళీ. మా ఇంట్లో అందరికంటే తక్కువ ఖర్చు పెట్టేది మా వారేలేండి. మా అంత వేస్ట్ ఖర్చులు అయితే తన. బ్యాటరీస్ అయిపోయిన బ్యాటరీస్ అన్నీ ఇక్కడే వేస్తుంటారు. అవి అయిపోయినాయి కదా, ఇంకా పనికిరావని పడేయచ్చు కదా, అట్లా ఉండదు, మళ్ళీ నేనే పడేయాలి. వీళ్ళన్నీ తెచ్చి ఇక్కడ పెడుతుంటారు. అదేదో నా బాధ్యత అన్నట్లు. పెన్నులు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. వీటిల్లో ఒకటి సరిగ్గా అంటదు. పని చేయనప్పుడు పాడేయచ్చు కదా, అట్లా పారేయరు, మళ్ళీ భద్రంగా దాచిపెడతారు. నేను చూసి ఇదేంటంటే వాల్ హ్యాంగర్స్. ఎక్కడైనా మనం ఏమైనా తగిలించుకోవాలనుకోండి, ఇన్స్టెంట్గా మేకులు కొట్టే పని లేకుండా ఇదొకటి తీసి అంటించేస్తే సరిపోతుంది. భలే ఉన్నాయి కదా, నాకు చాలా నచ్చాయి ఇవి. ఈజీ ఫీజీ. మా జిమ్కి వెళ్ళడానికి ఎన్నెన్ని కొన్నాడు. జిమ్కి డబ్బులు కట్టాడు, అయినా కానీ దానికి మాత్రం వెళ్ళాడు. ఆ ఒక్కటి అడక్కు అంటాడు. మరి ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడో తనకే తెలియాలి. నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే ఇక్కడ మా లక్కీ చూడండి ఏం చేస్తుందో. లక్కీ, వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? సీ, see what she is doing. Hey, hey, cutie. Hey, you wanna sleep there? Are you sure, honey? Are you sure? Lovely baby. మేము లాస్ట్ ఇయర్ రష్యా వెళ్ళామన్నమాట. నేను అక్కడ కింద పడిపోయి
నాకు బాగా దెబ్బలు తగిలాయి, అప్పుడు ఫీవర్ కూడా వచ్చింది. సో అక్కడ కొన్నాను ఈ టాబ్లెట్స్. మీకు తెలుసా అక్కడ మే నెలలో స్నో పడుతుంది. మే నెలలో ఎంత బాగుందో, నా లైఫ్లో ఫస్ట్ స్నోఫాల్ చూడడం. తడిచిపోయాను అనుకోండి, సూపర్ ఉంది అసలు. కంట్రీస్లో చూడాల్సిన మెయిన్ కంట్రీస్లో ఫస్ట్ పేరు నేను రష్యాదే చెప్తాను. ఎంత బ్యూటిఫుల్ కంట్రీ. ఈ పుతిన్ ఎందుకు ఎన్ని సంవత్సరాలు వార్ చేస్తాడు అతను, ఆపేయొచ్చు కదా. ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కంపేర్ చేస్తే రష్యా ముందు అంత గొప్పగా నాకు ఏది అనిపించలేదు. ఇట్స్ అన్ అమేజింగ్ కంట్రీ. ఇఫ్ యూ వాంట్ టు విజిట్ నెక్స్ట్ టైమ్ ఎనీ ఫారెన్ కంట్రీ, ట్రై టు విజిట్ రష్యా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. మొత్తానికి అన్నీ సర్దేశాను. ఇంక ఈ 2 బ్యాగ్స్ కూడా లోపల పెట్టేస్తాను. ఇది నేను బీచ్కి వెళ్ళడానికి అట్లా తెచ్చుకున్నాను. ఈ బ్యాగ్ చాలా బాగుంది కదా. ఐ రియల్లీ లైక్ దిస్ వన్. మా ఆయన దీన్ని యూజ్ చేసినట్లు కాదులేండి, నేను చక్కగా యూజ్ చేస్తాను దీన్ని. ఫైనల్లీ కబోర్డ్ రీఅరేంజ్మెంట్ అయిపోయింది. పప్పి మిగిలిపోయింది. ఈ పప్పి సౌండ్ చేయదు కాబట్టి ఇంట్లో పెట్టుకున్నాను నేను. ఇట్లా అరుస్తూ ఉన్నాయి అనుకోండి కుక్కలు, నా ప్రాణం అల్లాడిపోతుంది అనుకో, వినలేను నేను ఆ సౌండ్. మొన్న క్యారీఫోర్లో టిష్యూస్ చాలా చీప్గా దొరికితేను తెచ్చుకున్నాను. ఇది బాక్స్, ఇవి 1 2 3 5 బాక్సెస్ 8.9 dirham. యూజువల్లీ ఫైన్ ఈ కాస్ట్లో దొరకదన్నమాట. సరే దొరుకుతున్నాయి కదా, ఇంట్లో కొంచెం ఉన్నాయి అయినా కానీ తెచ్చి పెట్టుకున్నాను. ఆఫర్లు అనగానే మనం ముందుంటాం వాటికి. అంత స్ప్రే చేసేసి ఒకసారి తుడిచేస్తున్నాను నీట్గా. చమక్మని మెరవాలి అట్లాగా మనం క్లీన్ చేస్తే, దగదగ మెరిసిపోవాలి అంతే. ఫైనల్లీ వీఆర్ డన్. చూడండి ఎంత గార్బేజో. ఒక్క చిన్న కబోర్డ్లో ఇంత చెత్త ఉంది.